అరణ్యవాసంలో చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకున్న సీతారాములు ఓ రోజు చిత్రకూట అడవుల్లో విహరిస్తూ ఓ చెట్టు నీడన సీతాదేవి ఒడిలో తలపెట్టుకొని శ్రీరాముడు విశ్రాంతి తీసుకుంటుండగా కాకాసురుడు అనే కాకి సీతాదేవిపై దాడి చేయడంతో బాధను ఓర్చుకుంటున్న సీతాదేవిని గమనించిన శ్రీరాముడు సీతాదేవిని తన ఒడిలో తలపెట్టుకుని నిద్రపోమనడంతో సీతాదేవి అలాగే నిద్రపోతుంది. అలా సీతాదేవి రాముని ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నంతసేపు కాకాసురుడు అటువైపు రాలేదు. ఈసారి ఆ కాకి సీతాదేవి శరీరం నుండి నెత్తురు కారేలా దాడి చేయడంతో హఠాత్తుగా నిద్రలేచిన శ్రీరాముడు ఆవేశంగా ఓ గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకిపై ప్రయోగిస్తాడు. ప్రాణభయంతో ఆ కాకి ముల్లోకాలు తిరిగి దేవతలందరినీ తనను రక్షించమని ప్రాధేయపడడంతో రాంబాణానికి ఎవరూ నిలవలేరని, కాబట్టి ఆ బాణాన్ని ప్రయోగించిన శ్రీరామునే వేడుకోమని దేవతలంతా చెప్పడంతో